నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతుంది. నిన్న స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది అస్వస్థకు గురైన విద్యార్థులను మక్కల్ ఆసుపత్రికి తరలించారు. వారం వ్యవధిలోనే ఇదే మాగనూరు స్కూల్లో రెండోసారి ఫుడ్ పాయిజన్ కావడం గమనార్హం. ఫుడ్ పాయిజన్ అయిన దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు ఉపక్రమించారు. మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారితో పాటు పలువురిని సస్పెండ్ చేసిన, ఇంకొందరికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన, మధ్యాహ్న భోజనం చేసే ఏజెన్సీని రద్దు చేసిన, మళ్ళీ ఇదే పరిస్థితి రిపీట్ అవ్వడం జరుగుతుందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ సివిల్ సప్లై నుంచి వచ్చే బియ్యాన్ని కూడా చెక్ చేసిన తర్వాతే ఈ స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.